పాలక్ పకోడీ నా స్టైల్లో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు చాలా హెల్దీ అయిన పాలక్ పకోడీ బయట ఎక్కడ దొరకంది, ఇంతవరకు ఎవరు చేయని విధంగా కొత్త స్టైల్లో చేసి చూపిస్తాను. పదండి చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసిన, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసిన, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేస్తున్నా, 1/2 టీ స్పూన్ నల్ల నువ్వులు వేస్తున్నా, 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. ఇది ఒక కట్ట పాలకూర. దీన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అన్నీ పోయేట్టు డ్రై చేసుకున్నా. వాటర్ ఉంటే పిండి ఎక్కువ పడుతుందండి, వాటర్ లేకుంటే మొత్తం పాలకూరతో వేసుకుంటే చాలా హెల్దీ కాబట్టి నేను వాటర్ అన్నీ పోయేట్టు డ్రై చేసుకున్నా. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గిన్నెలో వేస్తున్నా. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆకుకూరలు మార్కెట్లో 10 రూపాయలకు 3 కట్టలు ఇస్తారు. 3 అంటే మాకు పప్పులో ఎక్కువైతాయి, ఇద్దరమే ఉంటాం కదా, 2 కట్టలే ఎక్కువైతాయి. ఒక పాలకూర కట్ట మిగిలింది, ఆ కట్ట ఏం చేయాలని ఆలోచించి, వర్షం ఒకటి పడుతుంది, క్లైమేట్ చల్లచల్లగా ఉంది, సాయంత్రం పూట వేడివేడిగా పకోడీలు చేద్దాం అనుకుంటున్నా. 1/2 టీ స్పూను హోమ్ మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పాలకూరకు మంచిగా పట్టేట్టు బాగా కలుపుతున్నా. ఆకుకూరలో కనీసము వీక్లీ 2 అన్న తప్పకుండా తినాలండి అందరూ. చూడండి, మంచిగా కలిపేసిన. ఇది వెన్న. ఇందాక నేను వెన్న కాగబెడదామని వెన్న అంతా తీసిన. ఆ వెన్నలోంచి 1 టేబుల్ స్పూన్ వెన్న తీసి పాలకూరలో వేసేసిన. వెన్నతో చాలా మంచిగా వస్తాయండి, నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి వెన్న వేస్తే. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ రౌండ్ గంట ఉంటుంది, మన చారు పోసుకునే గంట ఉంటుంది కదా, 20 గ్రాములు అనుకోండి, 20 గ్రాముల శనగపిండి వేస్తున్నా. అదే స్పూన్తో సేమ్ అంతే 20 గ్రాముల బియ్యపిండి వేస్తున్నా. ఇవి నీట్గా జల్లెడబట్టుకున్న పిండిలేనండి. వేసిన 2 రకాల పిండ్లు పాలకూరకు పట్టేట్టు మంచిగా కలుపుతున్నా. ఇంతవరకు వాటర్ ఏం పోయలేదండి, ఆ పాలకూరలో తడే సరిపోయింది. ఇక్కడ మనం చేసేది హెల్త్ కాన్సెప్ట్ కాబట్టి అంతా పాలకూరతోనే చేసుకోవాలండి. పాలకూర ఎక్కువ వాడుకుంటూ పిండి తక్కువ వాడాలి. ఇవి చిల్లీ ఫ్లేక్స్, ఇవి 2 ప్యాకెట్లు వేస్తా. మనం తినేప్పుడు పంటి కింద అక్కడక్కడ మిరపగింజలు తగులుతూ కొద్దిగా లైట్గా కారకారంగా అనిపించి మంచిగా ఉంటాయి. ఇది ఆరిగానో అండి, ఇది ఇప్పుడే వేయను, లాస్ట్లో వేస్తా కలిపినాక. ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా పట్టేట్టు మంచిగా కలిపేస్తున్నా. ఇంతవరకు నీళ్ళు పోయకుండానే కలిపినామండి, ఆ పాలకూరలో తడే సరిపోయింది. ఇంకా కొన్ని పడితే పడుతుండొచ్చు, కొన్ని డ్రాప్సే పడతాయి, ఎక్కువ పట్టాయి. చూడండి అంత గ్రీన్గా ఎట్లా కనిపిస్తుంది. ఇందులో ఎర్రకారం వేయకూడదు, అందుకే పచ్చిమిరపకాయలు వేసిన. పాలకూర మిశ్రమము చాలా తక్కువ అనిపిస్తుంది అండి, చాలా కొంచెం అయిద్దేమో అనిపిస్తుంది. శనగపిండి తగ్గినట్టు అనిపించింది, మరి కొంచెం అయితే ఇద్దరమే అయినా కూడా మరి ఇద్దరిక సరిపోవాలి కదా, మరి కొంచెమే వేద్దామో అని ఇంకా కొద్దిగా అంత పిండి వేస్తున్నా, కొన్ని అవుతాయని. ఇప్పుడు కొద్దిగా చెయ్యి తడుపుకొని కొన్ని నీళ్ళు ఇట్లా చిలకరించుకోవాలండి, ఎక్కువ నీళ్ళు పోయొద్దు. ఎక్కువ నీళ్ళు పోస్తే క్రిస్పీగా రాదు, మెత్తగా వస్తుంది. కొంచెం కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ తడుపుకోవాలి. చాలా నీళ్ళు సరిపోయినాయి. దీన్నే మంచిగా మెత్తగా విసుక్కోవాలి. కలర్ కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది, గ్రీన్ ఎల్లో. కంటికి నచ్చితే నోటికి కూడా నచ్చుతుందట, ఫస్ట్ కళ్ళు మెచ్చాలట. చూడండి మంచిగా కలుపుతున్నా, మంచిగా గట్టిగా ఉంది, ఇట్లనే ఉండాలి, ఇంకా వాటర్ అవసరం లేదు, కరెక్ట్గా సరిపోయినాయి. ఇట్లా గట్టిగా ఉంటే పకోడీ కూడా చాలా బాగుంటుంది, కరకర ఉంటుంది. నా దగ్గర ఉన్న ఇంకా కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసిన. ఇప్పుడు ఆరిగానో వేస్తున్నా. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మధ్య మధ్యలో ఎర్రగా కనిపిస్తుంది, మంచిగా ఉంటుందని చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఎక్కువ వేసిన. అవి కూడా అన్నీ కలిపేసుకోవాలి. అప్పుడప్పుడు ఇట్లా హెల్దీ చేసుకోవాలండి, మన హెల్త్ మనమే కాపాడుకోవాలి. రేపు పొద్దునేమన్నా ఎవ్వరు చేసేవాళ్ళు ఉండరు మనకు. ఒక్కరమున్నా ఇద్దరమున్నా మన కోసం అన్నీ చేసుకోవాలి. మనం ఈ పిండి కలిపేలోగా ఆయిల్ కాగుతుందని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడి చేస్తున్నా. ఆయిల్ కాగిందేమో టెస్ట్ చేస్తున్నా, ఇంకా కాగలేదు, కొద్దిగా వేడి కావాలి. ఆయిల్ కాగింది, ఇప్పుడు పకోడీలు వేసుకుందాము. చిన్నగా వేస్తున్నా చూడండి, చిన్నగా వేస్తే మంచిగా లోపల దాకా వేగి క్రిస్పీగా అవుతాయి. నూనెకి సరిపడా పకోడీలు, అంటే నూనెలో ఎన్ని పడితే అన్ని పకోడీలు అన్నీ వేసుకోవాలి. చూడండి సరిపడా వేసిన, వేగుతున్నాయి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి, మీరు 50-60 ఏళ్ళు దాటేసిండ్రా అయితే మీకు నచ్చింది చేసుకొని తినండి, మీకు నచ్చిన చోట్లల్లో తిరగండి, ఎవ్వరి గురించి ఆలోచించకండి, వీలైతే దాన ధర్మాలు చేసుకోండి, మీకు నచ్చిన దైవము మీరు, అంతే. ఎప్పుడూ భగవద్ధ్యానంలోనే ఉండండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఆ కలర్ చూడండి, మనం అన్ని గ్రీన్స్ వేసినాం కాబట్టి మంచిగా గ్రీన్గా కనిపిస్తుంది. నేను కరివేపాకు కొత్తిమీర 2 వేయలేదు, అవి కూడా సేమ్ గ్రీన్గానే ఉంటాయి కదా, ఇంక ఇలా కలిసిపోతే ఏం కనిపించమని 2 వేయలేదు. ఇంకా వేగిపోయినాయండి, ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు, తీసేస్తా. చూడండి మీకు క్లోజప్లో చూపిస్తా.
మంచి క్రిస్పీగా అయినాయండి, గలగల అంటున్నాయి చూడండి సౌండ్. మిగతా ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా ఉడిసిపోయేట్టు ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నా. ఇంకా రెండో వేసేస్తున్నా, అది కూడా వేగుతుంది. కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఈ విధంగా వేసుకోండి, బయట మట్టు కొనుక్కొని తినకండి. అన్నీ మరలేసుకుంటూ మంచిగా కలుపుకుంటున్నా. చూడండి ఇంకా తీసేస్తా, వేగిపోయినాయి. నూనె అంతా ఒడిచిపోయేట్టు తీసి పక్కన పెడుతున్నా గిన్నెలో. ఇది మూడో అండి, లాస్ట్. ఇంకా అయిపోయింది పిండి కూడా. ఇంకా వేసిన ఒకసారి మరలేస్తున్నా, అయిపోయి కాయిపోయింది, తీసేస్తున్నా. వేగినాయి మంచిగా. చూడండి పక్కన పెడితే ఆయిల్ అంతా వడిచిపోయేట్టుగా. చూడండి ఫైనల్గా ఇన్ని అయినాయి, కొన్ని అయినాయి, ఒకటే కట్ట కదా. దానిపైన కొద్దిగా డెకరేషన్ కోసం లైట్గా ఒక పించు కారపొడి చల్లుతున్నా, కనిపించినట్టుగా. క్లోజప్లో చూపిస్తా చూడండి, అక్కడక్కడ లైట్గా రెడ్ కనిపిస్తుంది చూడండి. ఇంక ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. ఇచ్చేసిన తినమని టేస్ట్ చూస్తున్నారు. పాలక్ పకోడీ వెన్న చాలా వేసిన, వెన్నతోనే చేసిన ఎక్కువ. కొంచెం పకోడీ వెన్న ఎక్కువ వేసి టేస్ట్ వెన్న బాగుంటుందని వెన్నతోనే వేసి చేసిన. వెన్న టేస్ట్ బాగా తెలుస్తుంది. నువ్వులు, ఎర్రకారం వేయకుండా పచ్చిమిరపకాయలతోనే, ఆకుకూర పచ్చి గ్రీన్గా ఉంటుంది కదా అని మొత్తం గ్రీన్తోనే చేసిన. చాలా క్రిస్పీగా చాలా మంచిగా వచ్చింది కదా. వాళ్ళు 3 కట్టలు ఇస్తారు 10 రూపాయలకు పాలకూర. వాళ్ళు 3 మనకు 2 వేస్తేనే పప్పులకు ఎక్కువ అయిపోతుంది. ఈ ఒక్కటి ఏం చేయాలి అని ఇక పాడైపోతుంది అని సరే మంచి మంచి ఆకులన్నీ ఏరి తీసుకుంటూ వస్తాను. చూడండి పాలక్ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. బయట కొనుక్కున్న దానికన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. బయట కొనుక్కున్న ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేయరు, ఇంత హైజీనిక్గా ఉండదు, చాలా బాగుంది. సేమ్ ఇదే విధంగా మీరు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.